abstract data type. So list abstract data type అంటే ఏమిటి, లిస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఎక్కడ యూస్ అవుతుంది, లిస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ కూడా ఆపరేషన్స్ ఏంటి అని చూడబోతున్నాం. సో లిస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, ఫస్ట్ లిస్ట్ అంటే ఏంటి, సో మనం వచ్చేసి ఫస్ట్ లిస్ట్ అంటే ఏందని నేర్చుకోవాలి ఫస్ట్. లిస్ట్ అంటే సీక్వెన్షియల్ డేటా స్ట్రక్చర్, సో అది ఓకే. నెక్స్ట్ ఏంటంటే అలోస్ డూప్లికేషన్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్ నేమ్ లిస్ట్. సో స్టూడెంట్ నేమ్ లిస్ట్ అంటే ఒకే స్టూడెంట్ నేమ్ మల్టిపుల్ నేమ్స్, ఓకే, మల్టిపుల్ స్టూడెంట్స్కి ఒకే పేరు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ నా పేరు, ఇంకొక పేరు కూడా రాకేష్గా ఉండొచ్చు. సో ఇక్కడ స్టూడెంట్స్కి మల్టిపుల్ స్టూడెంట్స్కి సేమ్ నేమ్గా ఉండొచ్చు. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ వచ్చేసి ఒక లిస్టు. సో ఇక్కడ డూప్లికేషన్ అలో చేస్తుంది, ఇది సీక్వెన్స్. సో ఫస్ట్ స్టూడెంట్, సెకండ్ స్టూడెంట్, థర్డ్ స్టూడెంట్, ఫస్ట్ స్టూడెంట్ నేమ్ రాకేష్, సెకండ్ స్టూడెంట్ నేమ్ డెనీను, థర్డ్ స్టూడెంట్ నేమ్ రాకేష్. సో ఇక్కడ డూప్లికేషన్ ఉంది. ఇందాక మనం వీడియోలో చూస్తుంటే ఏంటంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి ఇంత వీడియోలో చూస్తుంటాం. ఆ వీడియో చూడకుండా పోయింటే ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. ఆ వీడియో లింక్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే లిస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏమిటంటే లిస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్కి సమ్ ఆపరేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆపరేషన్స్. సో ఇందాక వీడియోలో ఏం చెప్పుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. ఏంటంటే మనతో ఒక హార్డ్ డిస్క్ ఉంది, ఆ హార్డ్ డిస్క్కి సమ్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు. ఏంటంటే కాపీ చేయొచ్చు, కట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఎజెక్ట్ చేయొచ్చు, అండ్ దెన్ ఫార్మాట్ చేయొచ్చు. అదేలాగా ఒక లిస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే దానికి సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలా. సో ఇదా ఆపరేషన్స్. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఆపరేషన్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మోస్ట్లీ యూజ్డ్ ఆపరేషన్స్. సో ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. ఇది లిస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ వచ్చేసి ఒక అబ్స్ట్రాక్ట్, విచ్ మీన్స్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే ఈ ఇంటర్ఫేస్లో ఈ మెథడ్స్ అంతా ఉంటాయి. ఈ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేసే క్లాసెస్, ఎగ్జాంపుల్ లింక్ లిస్టు, అరే లిస్టు, మరి ఎక్కువ ఇంప్లిమెంటెడ్ క్లాసెస్ ఉంటాయి. ఆ అన్ని క్లాసెస్ని ఈ మెథడ్స్ని సపోర్ట్ చేయాలా. సో మీకు పొడుతూ లింక్ లిస్ట్ యూజ్ చేసిన లోపల ఇంటర్నల్గా ఏ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తే మనకి అవసరం లేదు, కానీ మనకి ఈ ఆపరేషన్స్ మనం కన్స్యూమ్ చేయాలా, మనం ఇది యూజ్ చేసుకునేలాగా ఉన్నారు. సో ఫస్ట్ ఆపరేషన్స్ లిస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్లో ఏం స్పెసిఫై చేస్తుందంటే గెట్ అంటే ఏంటంటే రిటర్న్స్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లిస్ట్ అట్ ఎనీ గివెన్ పొజిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 స్టూడెంట్స్ నేమ్స్ ఉంది, మీరేం అడుగుతున్నారంటే 50th స్టూడెంట్ డీటెయిల్స్ కావాలంటున్నారు. సో ఆ ఆపరేషన్ సపోర్ట్ ఉండాలా. సో గెట్ అంటే returns an element from the list at any given position. And then insert ఏంటంటే inserts an element at any position of the list. సో 50 స్టూడెంట్స్ ఉన్నారు, 51st స్టూడెంట్ వచ్చేసి XYZ అది ఇన్సర్ట్ చేయాలంటే ఆ ఆపరేషన్ సపోర్ట్ అయి ఉండాలి, అది ఇన్సర్ట్. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ ఏం చేస్తారంటే రిమూవ్స్ ది ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఎ నాన్ ఎంప్టీ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇందాక చూసాం 50 స్టూడెంట్స్లో 2 స్టూడెంట్ నేమ్స్ వచ్చేసి రాకేష్. సో ఫస్ట్ స్టూడెంట్ రోల్ నెంబర్ 1 రాకేష్, రోల్ నెంబర్ 3 రాకేష్. సో ఇక్కడ ఏంటంటే ఈ రిమూవ్ మెథడ్ కాల్ చేస్తే ఏమవుతుందంటే రిమూవ్స్ ది ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఎ నాన్ ఎంప్టీ లిస్ట్. సో నెక్స్ట్ రిమూవ్ అట్ అంటే ఏంటంటే రిమూవ్స్ ది ఎలిమెంట్ అట్ ది స్పెసిఫైడ్ లొకేషన్ ఫ్రమ్ ఎ నాన్ ఎంప్టీ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 రాకేష్ ఉన్నారని చూసాను దాకా. ఇప్పుడు నాకు వచ్చేసి 3rd పొజిషన్లో ఉన్న రాకేష్ని రిమూవ్ చేయాలంటే మనం ఈ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ రీప్లేస్ అంటే ఏంటంటే రీప్లేసెస్ అన్ ఎలిమెంట్ అట్ ఎనీ పొజిషన్ బై అనదర్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే 3rd పొజిషన్ రాకేష్ ఉన్నారు, ఆ రాకేష్ని చెంచుగా మార్చాలంటే ఈ రీప్లేస్ మెథడ్ యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ సైజ్ అంటే రిటర్న్స్ ఇన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది లిస్ట్. సో ఒక లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉందని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 స్టూడెంట్స్ డీటెయిల్స్ ఉంటే రిటర్న్ సైజ్ మెథడ్ కాల్ చేస్తే 15 వస్తుంది. ఇవన్నీ లిస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ సపోర్ట్ చేసే మెథడ్స్. ఈ మెథడ్స్ వచ్చేసి ఎవరు ఈ లిస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ దీన్ని సపోర్ట్ చేయాలి. లోపల ఎలాగ వాళ్ళు కోడ్ రాస్తున్నా మనకి అవసరం ఉండదు, మనకి ఈ మెథడ్ సపోర్ట్ ఉండాలి. సో అది లిస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్.